జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. సహజంగా అందరూ పూజా గదిలో దేవుని ఫోటోలు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ ఇంట్లోని పూజా గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతమవుతాయి అని పండితులు చెబుతున్నారు. ముందుగా అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొన్ని మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమిచ్చే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. పసుపు అక్షింతలు పూజా గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో అక్షింతలు ఉండటం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. ప్రతి పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టినా ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది. పూజ గదిలో పచ్చ కర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలు వేసి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. శుక్రవారం సాయంత్రం పూజా గదిలో యాలకులు, కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పూజ గదిలో ఆవు, దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పూజ గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు. గవ్వలను దేవుని గదిలోనే కాకుండా డబ్బులు నిల్వ చేసే చోట, అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. మీ పూజ గదిలో నెమలీకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు భగవంతుని ఆరాధించిన తర్వాత సమర్పించడంతో గాలి విసరండి. దేవునికి సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలు నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. పూజా స్థలంలో నెమలీకలు ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పూజ గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి. ఇంట్లో నిత్యం శంఖం ఊదటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం. ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంటుంది. హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజాస్థానంలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం. పాదరసం పరమేశ్వరుడు తేజస్సు. సంగీతం పాదరసానికి చాలా శక్తి ఉంది. పాదరసాన్ని రుద్రవీరమని పురాణాలు చెబుతున్నాయి. మీ పూజ గదిలో పాదరస గ్రంథం, చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో వారికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగి ఉంటారు. పసుపు కొమ్మలు పూజా గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీకు తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకుని పూజ గదిలో పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, లక్ష్మీదేవి ఫోటోలకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టకూడదు. వీటి వల్ల పూజలో వచ్చే ఫలితం రాదు. తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోనికి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు చెబుతున్నారు. పూజా గదిలో 1 కంటే ఎక్కువ దేవత విగ్రహాలు ఉంచకూడదు. చాలామంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను కొనుక్కోవచ్చి పూజ గది నిండా పెడుతుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కొన్ని చిన్న నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది.
అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది. ఇప్పుడు మనం తక్కువ సమయంలోనే ధనవంతులు కావటం ఎలానో తెలుసుకుందాం. ధనవంతులు అవ్వాలని ఈ కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అది అంత సులువేమీ కాదు. నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి. ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పని చేయాలంటున్నారు నిపుణులు. దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి తులసి మొక్కల్లో నివసిస్తూనే నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి. ఈ దిశ సూర్యభగవానికి అంకితం చేయబడింది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. జ్యోతిష్యులు అభిప్రాయం ప్రకారం ఇలాంటి దుష్ట శక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగాజలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీరు చేతులను కూడడం అలవాటు చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి మనసులోనే ధ్యానం చేసుకోండి. ఇలా చేయటం వల్ల సరస్వతీమాత లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నమవుతారు. వారి ఆశీర్వాదాలు లభిస్తాయి అని జ్యోతిష శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా గణేశ చిత్రపటాలు ఉంచటం ముఖ్యమని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. వినాయకుడి బొమ్మ ఉంచటం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది. తద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కుబేరుడు సంపద శ్రేయస్సు, దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని అమర్చవచ్చు. ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి. కిటికీలు, తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటికి సంపదతో నిలుపుతుందని, తెల్లారే వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా సూర్యభగవాని నీటిని సమర్పించండి. దీనిని క్రమం తప్పకుండా అనుసరించే వరకు పేదరికం దూరంగా ఉంటుంది. సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు 7 సార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్ విశ్వస్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కెరియర్లో సమస్యలు రాకుండా ఉండాలన్నా, మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి సమీపత్రాన్ని సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు 1.5 కిలోల బియ్యాన్ని సమర్పించండి. ఇంట్లో ఇల్లాలు ఏడవడం, గట్టిగా మాట్లాడడం, శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగడం, చెడు మాటలు మాట్లాడడం వంటివి చేయకూడదు. ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.